అర్ధరాత్రి 12 గంటలు. లోకం నిద్రలో ఉంది. కానీ ఆ మనిషి కళ్ళలో మాత్రం నిద్ర లేదు. బయట నిశ్శబ్దం రాజ్యమేలుతుంటే లోపల మాత్రం ఆలోచనల అలజడి. చేతిలో ఫోన్, కళ్ళలో అలసట, గుండెలో ఏదో తెలియని బరువు. నెల జీతం వచ్చింది, కానీ తృప్తి రాలేదు. 10 ఏళ్ల కష్టానికి పేరు వచ్చింది, కానీ శాంతి రాలేదు. కొత్త ఇల్లు వచ్చింది, ఇంట్లో ప్రేమ తగ్గిపోయింది. సంపాదన పెరిగింది, అశాంతి కూడా పెరిగింది. ఇది కేవలం ఒక్కడి కథ కాదు, ఇది నేటి సమాజంలో మనందరి యొద. ఎందుకంటే ఈ సమాజం మనకు నేర్పిన అతిపెద్ద అబద్ధం డబ్బు ఉంటేనే భద్రత అని. మరి అది నిజమే అయితే ఎందుకు ఇంతమంది రాత్రులు నిద్రలేక మేల్కొని ఉన్నారు? కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఎందుకు ఇంకా భయంతో జీవిస్తున్నారు? మరి అసలైన భద్రత మనకు ఎక్కడ ఉంది? మనం ఇంటి బయట రక్షణ కోసం సెక్యూరిటీ గార్డును పెట్టుకోగలం, కానీ మన మనసు లోపల భయానికి కాపలా ఎవరైనా పెడతాం? బహుశా మనం తప్పు ఉన్న చోట వెతుకుతున్నామేమో. భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పినట్లు, నీవు వెతుకుతున్న నిజమైన శాంతి బయట లేదు, అది నీలోనే ఉంది అని. కానీ మనిషి మాత్రం తన జీవితమంతా బయట భద్రత కోసం పరిగెడుతున్నాడు. ఇల్లు కొంటాడు రేపుడు కోసం, డబ్బు దాచుకుంటాడు భద్రత కోసం, పేరు సంపాదిస్తాడు భద్రత కోసం. కానీ లోపల మాత్రం ఆ భద్రతతోనే ఉంటాడు. ఎందుకంటే ఈ అశాశ్వతమైన బయట సంపద మనస్సును ఎప్పటికీ తృప్తిపరచలేదు. అసలైన మనసుకు కావలసిన భద్రత వేరే ఏదో ఉంది. అందుకే భగవాన్ రమణులు చెప్పారు, మనసు ఒక మదపుటేనుగు వంటిది, దానిని బలవంతంగా ఆపలేం. కానీ ప్రేమ అనే పచ్చగడ్డిని చూపిస్తూ మెల్లగా దాన్ని అంతర్ముఖంగా మళ్లించినప్పుడు మనసు తన మూలానికి చేరుతుంది. అక్కడే శాంతి ఉంది, అక్కడే నిజమైన భద్రత ఉంది. ఈ లోకం ఇచ్చే సుఖం నీటి బుడగ వంటిది, అది క్షణంలో పుట్టి క్షణంలో పోతుంది. కానీ లోపల నుండి వచ్చే శాంతి అలలు లేని సముద్రం వంటిది, అది ఎవ్వరూ ఎప్పటికీ తీసుకుపోలేరు. అది నిత్యమైనది మరియు శాశ్వతమైనది. నేను ఎవరు? ఈ ఒక్క విచారణలో రమణులు మొత్తం జీవిత సత్యం చూపించారు. శరీరం మారినా, మనసు మారినా, ప్రపంచం మారినా, వీటన్నిటినీ సాక్షిగా చూస్తున్న నేను మాత్రం ఎన్నటికీ మారదు. ఆ నేను ఎవరో తెలిసినప్పుడు భయం పోతుంది, వెతుకులాట ఆగుతుంది. రమణుల మార్గం ప్రపంచాన్ని వదిలిపోమ్మని చెప్పదు. ఈ ప్రపంచంలోనే మనల్ని స్వతంత్రంగా జీవించడం నేర్పుతుంది. డబ్బు సంపాదించు, కానీ డబ్బు నిన్ను సంపాదించకూడదు. నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా నిరంతరం ఎరుకలో ఉండడమే నిజమైన భద్రత. చివరగా నువ్వు సంపాదించిన డబ్బు ఒక్కరోజు ముగుస్తుంది. నువ్వు సంపాదించిన పేరు కూడా కాలంతో కలిసి మాయమవుతుంది. కానీ నువ్వు తెలుసుకున్న నిన్ను మరణం కూడా తాకలేదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.